ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. రే మామ, క్రికెట్ ఆడి చాలా రోజులైందిరా. ఇలా ఆడదాం దా. బ్యాటు బాల్ ఉన్నాయా మరి? బ్యాట్ ఉంది, బాల్ మేనేజ్ చేయొచ్చులే. లాక్డౌన్ రా బాబు, ఇప్పుడు ఎట్లా కొంటాం? ఏం పర్లేదు లేరా. సుధాకర్ గారు నిన్న చేసిన మైసూర్ బోండాలు ఉన్నాయి, అవి ఎట్లా తినడానికి పనికిరాలేదు. దీనికైనా పనికొస్తే ఏమో చూద్దాం. అవునరా, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా మన పక్కింటి అంకులు. సడన్ గా ఏమైంది? ఆ కాలుగా కట్టేంటి ఇంతకి? కాలు మీద ఏదో పడిగి విరిగిందంటలేరా? ఏదో పడడం కాదు మామ, వాళ్ళ ఆవిడ చేసిన ఇడ్లీ పడిందంట. పాపం పాదం పచ్చడైంది. ఇంకా నయం, నన్ను బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు. నేను వెళ్ళుంటే నా పళ్ళు విరిగేయి. మొన్న హోటల్కి డిన్నర్కి వెళ్ళాంరా. ఒక ప్లేటు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాం. అది తిన్నాక ఇంకో ప్లేట్ ఆర్డర్ చేసాం. ఏ అంత బాగుందా? బాగుండటమా పాడా? కనీసం 2 ప్లేట్లైనా పన్నీర్ వేసి తీసుకురమ్మని చెప్పాం. అవునరా, నిన్న మేనేజర్ అన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? పైగా ఆ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఒకటి. ఎట్లా భరించావురా ఆ మాటలన్నీ? భరించడమా పాడా? నిన్న బ్రేక్ఫాస్ట్ కి తిన్న ఉప్మా నోట్లో అతుక్కుపోయి నేను కష్టపడుతుంటే వాడి మాటలు ఎవడు విన్నాడు? ఒరేయ్, మన నవీన్ వాళ్ళ ఇంట్లో రోజుకో స్పెషల్ చేస్తారు తెలుసా? మస్తు ఉంటుంది టేస్ట్. అవునా? రోజు ఏం వెరైటీస్ రా బాబు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఒకటే. అరే మామ, మీకు సీక్రెట్ తెలియదు. మా ఇంట్లో వారానికి ఒకటే ఐటెం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మిగిలిన పప్పు ఉంటుంది కదా, అది నిన్న సాంబార్ అయింది. నిన్న సాంబార్ ఇవాళ రసం అయింది. అంతే. పిచ్చోడు వీడు ప్రతిరోజు కొత్త వెరైటీస్ అనుకుంటున్నాడు. మా పిన్ని గారింట్లో ఉంటే రోజు శ్రీరామం ఫీలింగ్ వస్తుందిరా బాబు. అదేంట్రా అంత భక్తా? అవును మరి, ఆవిడ ఒక కప్పు కాఫీకి 5 స్పూన్లు షుగర్ వేస్తుంది మరి. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపిచ్చేయండి.